ఎన్నికల కోడ్ సాకుతో తెలంగాణలో రైతు భరోసా నిధులు స్టాప్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో లక్షలాది అన్నదాతలకు రైతు భరోసాను ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకం ఎన్నికల కోడ్ కంటే ముందే జనవరి 26న ప్రారంభమైందని, కొనసాగుతున్న పథకమే కాబట్టి ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దని సూచించారు. కేవలం ఎన్నికలు, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్మును రేవంత్ రెడ్డి సర్కార్ ఎగ్గొట్టిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ పథకం స్టార్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఎక్కడ ఇవ్వద్దు. రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు కూడా 65 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులే జమ కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కేవలం 5 లక్షల మందికే జమ చేశారని చెప్పేసి అన్నారన్నమాట. సో వెంటనే అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని